అడవి రహస్యాలను పంచుకునే ప్రదేశంలో మాయ అనే పాప ఉండేది. ఆమె హృదయం తాతగారు చెప్పిన కథలతో నిండి ఉండేది. అడవిలోని ఒక గొప్ప వృక్షం గురించి, అది ఎవరు వెతికితే వారికి ఒక్క కోరిక నెరవేరుస్తుందనేది. తన ప్రియమైన తాతగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు మాయ ఆ వృక్షాన్ని కనుగొని ఆయన ఆరోగ్యం మరియు ఆనందం కోసం కోరుకోవాలని నిర్ణయించుకుంది. ఒక పాత చిరిగిన మ్యాప్ మాత్రమే తన చేతిలో ఉండగా మాయ మందంగా ఉన్న అడవిలో ప్రవేశించింది. ఆమె అడుగులు అస్థిరంగా ఉన్నా ఆమె నిశ్చయం దృఢంగా ఉంది. అడవి ఆమె చుట్టూ జీవంగా ఉంది. ఆకులు కదలటం, దూరంగా జంతువుల అరుపులు మరియు గాలిలో సున్నితమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అది ఒక రహస్య ప్రదేశం. అక్కడ నీడలు నాట్యం చేస్తాయి మరియు పురాతన వృక్షాలు కాలం కంటే పాత రహస్యాలను ఉంచాయి. మాయ దూరంగా ప్రయాణించగా అడవి ప్రతి చోట ఆమెను పరీక్షించింది. ఒక వేగంగా ప్రవహించే నది ఎదురైంది. దాని ప్రవాహాలు ఆమెను తీసుకెళ్లే ప్రమాదం ఉన్నప్పుడు ఆమె తాతగారు చెప్పిన పాఠాలను గుర్తుకు తెచ్చుకుంది. చప్పుళ్లతో మరియు పొదులతో ఆమె ఒక చిన్న పడవను నిర్మించి నదిని దాటింది. ఆమె హృదయం భయంతో మరియు నిర్ణయంతో చెలరేగింది. మార్గం మరింత నిటారుగా మారింది. అది ఒక ఎత్తైన కోటకు దారి తీసింది. దాన్ని చుట్టూ వెళ్లడానికి మార్గం లేకపోవడంతో మాయ దృఢమైన పొదలను కనుగొని ఎత్తుగా ఎక్కడం ప్రారంభించింది. ఆమె చిన్న చేతులు పటిష్టంగా పట్టుకుని ఒక్కొక్క అంగుళం పైకి లాగుకుంటూ వెళ్ళింది. కాని అడవి తన పరీక్షలతో ఆగలేదు. ఆమె కోట పైకి చేరుకున్నప్పుడు పొదలలో ఒక జంట కళ్ళు మెరుస్తున్నాయి. ఒక పులి ఆమె ప్రతి కదలికను చూసేది. మాయ విరమించింది. ఆమె హృదయం వేగంగా దడదడలాడుతుంటే ఆమె తాతగారి మాటలు గుర్తుకు వచ్చాయి. శాంతిగా ఉండు మరియు అడవి నీకు మార్గాన్ని చూపుతుంది. నెమ్మదిగా ఆమె వెనక్కి తగ్గింది. ఆకుల మృదువుగా కదలడం వలె నిశ్శబ్దంగా అడుగులు వేసింది. పులి ఆసక్తిని కోల్పోయి నీడలలోకి మాయం అయ్యే వరకు. చివరికి రోజులు గడిచినట్లు అనిపించి మాయ ఒక సూర్యరశ్ములతో నిండిన మైదానానికి చేరుకుంది. అక్కడ ఆమె తాతగారు చెప్పిన మాంత్రిక వృక్షం ఎత్తుగా మరియు భ్రమరంగా ఉండేది. దాని ఆకులు ఒక మృదువుగా మెరుస్తున్న బంగారు కాంతితో ప్రకాశిస్తున్నాయి మరియు దాని చుట్టూ గాలిలో ఒక ప్రశాంత శక్తితో పాటు ఉంది. మాయ హృదయం ఆశతో నిండిపోయింది. ఆమె వృక్షం వైపు చేరుకోవడం ప్రారంభించింది. ఆమె తన చేయిని వృక్షం కాండంపై ఉంచి తన కళ్ళు మూసుకుని తన కోరికను ఆలపించింది. దయచేసి నా తాతగారికి ఆరోగ్యం తెచ్చుకోండి. ఒక క్షణం కోసం అడవి తన ఊపిరిని ఆపినట్లు అనిపించింది. వృక్షం ఆకులు మెరుస్తున్నాయి మరియు ఒక సున్నితమైన గాలి మాయ చుట్టూ తిరుగుతూ ఆమె జుట్టును పైకెత్తుతూ ఆమె మాటలను ఆకాశంలోకి తీసుకెళ్ళింది. కాని ఆమె కళ్ళు తెరవగానే ఏమీ మారలేదు. అడవి అంతకుముందు ఉన్నట్లే స్థిరంగా మరియు ప్రశాంతంగా ఉంది. నిరాశతో మాయ వెనక్కి వెళ్లడం ప్రారంభించింది. ఆమె కోరిక విన్నట్లుగా అనిపించలేదు. కాని ఆమె వెళ్లేటప్పుడు చెట్లలో ఒక మృదువైన కంఠం ప్రతిధ్వనించింది. ఇతరుల కోసం కోరుకునే హృదయం ఎప్పటికీ ఆశీర్వదించబడుతుంది. మాయ ఇంటికి తిరిగి వచ్చింది. అడవి మాయ పనిచేసిందో లేదో తెలియదు. కాని ఆమె తలుపు దాటి లోపలికి వచ్చినప్పుడు ఆమె హృదయాన్ని ఆనందంతో ఊపిరిపిస్తున్న ఒక దృశ్యాన్ని చూసింది. ఆమె తాతగారు మంచం మీద కూర్చుని గత కొన్ని వారాలుగా కంటే బలంగా మరియు ఆరోగ్యవంతంగా ఉన్నారు. ఆయన ఆమె వైపు చిరునవ్వుతో చూశారు. అతని కళ్ళు సంతోషంతో మెరవడంతో మాయ వృక్షాన్ని కనుగొని తన ప్రాణాన్ని రక్షించిన ఒక కోరిక చేసిన ఒక కల గురించి చెప్పారు. ఆ క్షణంలో మాయ నిజాన్ని తెలుసుకుంది. అడవి మాయ నిజమైనది. ఆమె ఊహించిన విధంగా కాకుండా, కానీ ఆమెతో పాటు ఉండే ప్రేమ మరియు ధైర్యం ద్వారా. మరియు అటువంటి కథ మాయ జీవితంలో ఒక భాగమైంది. ఒక కథ ఆమె పిల్లలకు మరియు మనవళ్లకు చెబుతుంది. ఆమె తాతగారు తనకు చెప్పినట్లే.